దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యం మనం చూసుకున్నట్లయితే, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన చేయబోయే కార్యం ఏదైతే ఉందో అది నీవు నిశ్చయముగా చూస్తావని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అది నీ బిడ్డల వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే గృహం విషయంలో కావచ్చు, ఇంకా ఎన్నో సమస్యలు నీవు దేవుని సన్నిధిలో అడుగుతూ వస్తున్నావేమో. నేను చూడలేనని, ఇంకా ఇవి జరగవని మనోవేదనతో నీవు ఉన్నావేమో, బాధతో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నిశ్చయముగా నువ్వు చూస్తావు. నువ్వు నిశ్చయంగా ఈ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. నిశ్చయంగా ఇది జయకరంగా నువ్వు పొందుకుంటావు అని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుని కూడా ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు, నేను చేయబోయే కార్యములు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చయంగా నువ్వు చూస్తావు అని. అదేవిధంగా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయం అయితే నువ్వు అడుగుతూ వచ్చావో, బిడ్డల విషయంలో, వివాహాల విషయంలో, అలాగే చదువుల విషయంలో, అలాగే గృహం విషయంలో, కట్టుకోలేకపోతున్నాను, ఇంక ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ గృహం లేపలేను, నేను ఇంకా దీన్ని నేను చూడలేను అని మాట్లాడుతూ అడుగుతూ వస్తున్నావేమో. అయితే ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, నీవు నిశ్చయంగా ఆయన చేయబోయే కార్యములు చూస్తావని, నెరవేర్చుతానని ఈ ఒక్క వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యములు వింటూ దినదినము ఎంతో బలం పొందుకుంటున్నారని, ధైర్యం పొందుకుంటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుణ్ణి మరింతగా అడుగుతూ మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. మరింతగా బలపడి దేవునికి మహిమకరంగా నిలబడాలని కోరుకుంటూ ఉంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విన్నవారందరికీ దీవెనకరంగా, మేలుకరంగా నింపబడునుగాక. ఆమేన్. వందనాలు.